రాజకీయాల్లో బీఆర్ఎస్ లోపలి కలహాలు ముదిరిపోతున్న నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ విషయాన్ని 10 రోజుల క్రితమే తాను ఊహించానని ఆయన స్పష్టం చేశారు. ఈ లేఖ వెనుక ఉన్న అసలైన కుట్రలు ఇప్పుడు బయటపడుతున్నాయని ఆరోపించారు. కవితను సస్పెండ్ చేయడానికి ఇప్పటికే స్కెచ్ వేసిన బృందం పనిచేస్తోందని, సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావు కలిసి ఆమెను పార్టీ నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. నేడో రేపో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సంతోష్ ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలన్న యత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కవిత చెప్పిన దయ్యాలు ఈ ముగ్గురే అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పరిస్థితి ప్రస్తుతం జయలలిత చివరి దశలాగా తయారైందని, తన కుటుంబాన్ని చీలు చేస్తున్న దాడులపై ఆయన నిస్సహాయంగా మారిపోయారని రామ్మోహన్ విమర్శించారు. కవితపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే ఆమె స్వంత పార్టీ పెట్టే అవకాశం ఉందని కూడా తెలిపారు. కవితతో సమస్యను చర్చించి పరిష్కరించుకోవాలని కేటీఆర్ కు ఆసక్తి లేదని తెలుస్తోందని, కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలే ఇప్పుడు కుటుంబాన్ని విభజిస్తున్నాయన్నారు. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు మాట్లాడితే గతంలో కేసీఆర్ చర్యలు తీసుకున్నట్లే ఇప్పుడు తనపై కూడా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు రామ్మోహన్ రెడ్డి. కేసీఆర్ ను ఎవరు కలవాలో ఎవరు కలవకూడదో కూడా ఇప్పుడు సంతోష్ నిర్ణయిస్తున్నాడని, ఎమ్మెల్యేల నుంచి డబ్బులు తీసుకుని కేసీఆర్ దర్శనం కలిగిస్తున్నాడంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చని తీవ్రంగా మండిపడ్డారు. తండ్రి బిడ్డల మధ్య ఈ అంతరాన్ని సృష్టించిందెవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కేటీఆర్ తమ పార్టీ లోపల జరిగే వివక్ష కుట్రలపై ఎందుకు స్పందించడని రామ్మోహన్ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి సూచనలు ఇచ్చే ముందు తమ పార్టీలో జరుగుతున్న భిన్నాభిప్రాయాలను చక్కదిద్దుకునే పనిలో కేటీఆర్ నిమగ్నం అవ్వాలని హితవు పలికారు.